రామ్ పోతినేనితో 4 ఏళ్లుగా సక్సెస్ దోబూచులాడుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ తో కొలాబరేట్ అయినా హిట్ మాత్రం చూడలేదు. మరి ఒకటో రెండో సినిమాలు తీసిన అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ రాపోకి హిట్ ఇస్తాడా? భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ హిట్ అందుకునేనా? జోవియల్ లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్ లోకి మేకవర్ అయిన రామ్ పోతినేని 4 ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్ లోకి మారిపోయాడు. ఆంధ్ర కింగ్ తాలూకాలో వింటేజ్ రాపో కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఏ టైంలో కమిట్ అయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్, రైటర్, సింగర్ ని రామ్ బయట పెట్టేశాడు. నవంబర్ 27న ఆంధ్ర కింగ్ తాలూకాతో సాగర్గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ అండ్ రెడ్ చిత్రాలతో ఊరమాస్ అవతార్లోకి చేంజ్ అయిన రాపో సక్సెస్ ట్రాక్ పై దెబ్బేశాయి ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ చిత్రాలు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి, బోయపాటి, పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో కొలాబరేట్ అయిన హిట్ 4 ఏళ్లుగా రామ్ తో దోబూచులాడుతోంది. అందుకే నెక్స్ట్ స్టార్స్ సీనియర్ దర్శకుల్ని పక్కన పెట్టి మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టితో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు మహేష్ బాబుతో సినిమాను సెట్ చేశాడు రామ్. ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ పోతినేనితో ఇప్పటి వరకు ఒక్క హిట్ చూడని బుట్టబొమ్మ భాగ్యశ్రీ బోర్సే జోడీ కట్టింది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ రీసెంట్ గా బెంగళూరులో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో టేస్ట్ చేశాడు రాపో. ఈ ఈవెంట్ తర్వాత కేవలం టాలీవుడే కాదు, శాండిల్వుడ్ ఆడియన్స్ ని మెప్పించాల్సిన బాధ్యత రామ్ పై పడింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రిజల్ట్ ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. రాపోని ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారో నవంబర్ 27న తేలిపోనుంది.